హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఆడాడు ఒక క్రేజీ ఆట. నేను మార్నింగ్ ఎలిమినేషన్ అప్డేట్లోనే చెప్పా. ఒకటి, ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే దివ్య కన్ఫామ్గా ఎలిమినేట్ అవుతుంది. ఇంకోటి కూడా హై ఛాన్సెస్ ఉంది, అదే నో ఎలిమినేషన్. ఆ నో ఎలిమినేషన్ ఎందుకంటే ఇప్పుడే ఎందుకు పెడతాడంటే నిన్న ఏదైతే గొడవ జరిగిందో దానివల్ల ఇద్దరు నెక్స్ట్ లెవెల్లో ఫైట్ అయింది. దివ్య అలాగే తనుజ, దాని గురించి ఫుల్ వైరల్ అయింది. చాలా బాగా మాట్లాడుకున్నాం. ఈ బిగ్ బాస్ సీజన్ 9లోనే అంత పెద్ద ఫైట్ జరగలేదు. అలాంటి ఫైట్ అది. పర్సనల్స్కి వెళ్ళారు వాళ్ళైతే, నువ్వు రివ్యూస్ ఇచ్చుకో, నువ్వు సీరియల్ యాక్టింగ్ చేసుకో అని. ఏదో బయట గొడవలు నుండి హౌస్లోకి వచ్చి కుట్టుకున్నట్టు. ఇప్పుడు అది ఒక కారణం ఉంది. అలాగే బర్నీ గారి కూతురు వచ్చేసి చెప్పారు కదా, బర్నీ గారికి ఆవిడ వచ్చేసి కమాండింగ్ టోన్లో చెప్తే మీరు రియాక్ట్ అవ్వండి, అలా చెప్పకండి అని, కొంచెం సీరియస్గానే చెప్పండి అని. ఇంకా దానికి ఇప్పుడు వచ్చేసి బర్నీ గారు ఎలా రియాక్ట్ అవుతారు వచ్చే వారం నామినేషన్స్ కానీ ఒక వారం అంతా. ఇంకా ఇక్కడ వచ్చేసి దివ్య వర్సెస్ తనుజ, వీళ్ళు ఎలా ఉంటారు, నెక్స్ట్ వారం ఎలా ఫైట్ ఉండబోతోంది, ఆ నామినేషన్స్లో ఇంకెలా రచ్చ ఉండబోతోంది అది చూస్తారు. ఇంకా ఇంత గొడవ పడ్డారంటే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ లెవెల్లో గొడవ అవుతుంది. ఇదే కావాలి. టీఆర్పీకి ఏది యూజ్ అయితే అదే చూసుకుంటారు. మనకే చెప్పే కదా, వాళ్ళకి మెయిన్గా కావాల్సింది టీఆర్పీ. కంటెస్టెంట్ ఉంటే ఏంటి పోతే ఏంటి, టీఆర్పీ కావాలి మెయిన్. దానికి యూజ్ చేసుకున్నారు. ఇప్పుడైతే దివ్యాని ఎలిమినేట్ చేయకుండా ఉండడానికి కారణం, పురాతన కాలంలో ఒక అస్త్రం ఇచ్చారు కదా ఇమాన్యువల్కి, ఎప్పుడన్నా వాడుకో అని, తనుజాకి ఇచ్చినట్టు. తనుజాది అయితే ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇమాన్యువల్ దగ్గర ఉంది పవర్ అస్త్రం. 2 అయిపోయినాయి, ఇంకొకటి ఉంది కదా. ఆ అస్త్రం యూజ్ చేసి నో ఎలిమినేషన్ చేశారంట. ఇప్పుడు నో ఎలిమినేషన్ అయింది. ఇంకా నెక్స్ట్ వీక్ ఉంటుంది. ఇప్పుడు తనుజా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏమనుకుంటారో. ఇంతకుముందర ఎలిమినేషన్ అప్డేట్ చెప్పినప్పుడు హైయెస్ట్ లైక్స్ దానికే వచ్చాయి. ఇప్పుడు ఈ అప్డేషన్ చూసిన తర్వాత బుర్రపాడు.